గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజులో 10th క్లాస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ట్రిగ్నోమెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటమ్మా, దీన్ని వల్ల యూజ్ ఏంటి, ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతాము, ఇది తెలుసుకుందాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ, సపోజ్ మీ గార్డెన్ ఏరియాలో నుంచున్నారు, మీ ముందు ఒక పొడుగు చెట్టు ఉంది. ఇప్పుడు ఆ చెట్టుని మీరు చూస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా మీ కళ్ళ నుంచి ఆ చెట్టు టాప్కి ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు మీరు స్కేల్ కానీ మెజరింగ్ టేప్ కానీ ఏది యూజ్ చేయకుండా మీరు ఆ చెట్టు యొక్క హైట్ని ఎలా మెజర్ చేస్తారు? ఏమా అలాంటివి మెజర్ చేయడానికే ఈ ట్రిగ్నోమెట్రీ, టు సాల్వ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ ట్రిగ్నోమెట్రీ యూస్ అవుతుంది. కాబట్టి ట్రిగ్నోమెట్రీని ఎలా డిఫైన్ చేయొచ్చు? ట్రిగ్నోమెట్రీ ఈస్ ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ ద ఆర్ విచ్ హెల్ప్స్, డీల్స్ కన్నా విచ్ హెల్ప్స్ అని రాద్దాం, విచ్ హెల్ప్స్ టు ఫైండ్ ద యాంగిల్ with respect to sides, or vice versa. సో ట్రిగ్నోమెట్రీని ఎలా డిఫైన్ చేయొచ్చు చూడండి. Trigonometry is the branch which helps to find the angles with respect to sides or vice versa, to find out the side with the help of angles. సో ఇది ట్రిగ్నోమెట్రీ. ఇది ఎలా మనకి సైడ్ యొక్క లెంత్ కానీ లేదా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ అవుతుంది అన్నదే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సరే, దానికన్నా ముందు అసలు ట్రిగ్నోమెట్రీలో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సైన్. దీన్ని ఇన్ షార్ట్లో సైన్ అని కూడా పిలుస్తారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కొసైన్. దీన్ని ఇన్ షార్ట్లో కాస్ అని అంటారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ టాంజెంట్. దాన్ని మనం షార్ట్ ఫామ్లో ఏమని పిలుస్తాం, టాన్ అని పిలుస్తాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ కొసికెంట్. దీన్ని ఇన్ షార్ట్లో కొసిక్ అని పిలుస్తారు. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ సికెంట్. దీన్ని మనం సెక్ అని కూడా పిలుస్తాం. అండ్ ద లాస్ట్ సిక్స్త్ వన్ ఈజ్ కొటాంజెంట్. మనం దీన్ని ఇన్ షార్ట్లో కాట్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఫర్దర్గా వెళ్ళడానికి ముందు ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ రికార్డ్ చేసుకోండమ్మా. ఏంటంటే సైన్కి కాస్, కాస్కి సైన్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ఫంక్షన్స్ అవుతాయి. అలాగే కొసికెంట్కి సికెంట్, సికెంట్కి కొసికెంట్ కూడా ఫ్రెండ్లీ ఫంక్షన్ అవుతుంది. దెన్ సైన్కి కొసికెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి? సైన్ ఎప్పుడు కూడా కొసికెంట్కి ఆపోజిట్ ఫంక్షన్ అవుతుంది. అలాగే కొసికెంట్ కూడా సైన్కి ఆపోజిట్ ఫంక్షన్ అవుతుంది. అలాగే కొసైన్ సికెంట్కి ఆపోజిట్ ఫంక్షన్ అవుతుంది, సికెంట్ కాస్కి ఆపోజిట్ ఫంక్షన్ అవుతుంది. ఈ ఫ్రెండ్లీ ఫంక్షన్స్, ఆపోజిట్ ఫంక్షన్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇలా కనుక గుర్తుంచుకోగలిగితే ఫార్ములాస్ బై హార్ట్ చేయక్కర్లేకుండా మీరు రాయగలుగుతారు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఫ్రెండ్లీ ఫంక్షన్స్ ఏంటి? సైన్కి కాస్, కాస్కి సైన్. అందుకే ఆ రెండు ఒకదాని కింద ఒకటి రాసాను చూడండి. సైన్కి కాస్, కాస్కి సైన్. కొసికెంట్కి సికెంట్, సికెంట్కి కొసికెంట్. మరి ఆపోజిట్ ఫంక్షన్స్ ఏది? సైన్కి కొసికెంట్, కొసికెంట్కి సైన్. కాస్కి సికెంట్, సికెంట్కి కాస్, ఆపోజిట్ ఫంక్షన్. మరి టాన్ కాట్ ఏంటి? ఈ రెండు ఒకదానికొకటి ఫ్రెండ్లీ ఫంక్షన్ అవుతుంది, ఆపోజిట్ ఫంక్షన్ కూడా అదే అవుతుంది. ఓకేనా? ఆపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటి? జనరల్గా సైన్కి ఆపోజిట్ బిహేవియర్ చూపెడుతూ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇది నుంచో అని చెప్పింది అనుకోండి, అది కూర్చుంటాను అంటుంది. అంటే ఎలా అంటే కనుక మనం దాన్ని మ్యాథమెటికల్గా ఎలా చూపెడతాము చూడండి. ఫార్ములాస్ చూస్తే అర్థమవుతుంది మీకు. సైన్ థీటాకి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? ఇంతకీ ఈ సింబల్ ఏంటి? దీన్ని థీటా అంటారు. ఇది ఎలా చదువుతాం? థీటా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ అక్యూట్ యాంగిల్. థీటా అంటే ఏంటమ్మా? ఎనీ అక్యూట్ యాంగిల్. ఓకే, ఇన్ జనరల్ మనం అక్యూట్ యాంగిల్ని థీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సరే, నౌ విల్ గో ఫర్ ద ఫార్ములా. సైన్ థీటా. సైన్ థీటాకి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? సైన్కి ఆపోజిట్ ఏం చెప్పాను? కొసికెంట్ థీటా. సో ఆపోజిట్ కాబట్టి ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1 బై కొసికెంట్ థీటా.
మరి కొసికెంట్కి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? సైన్. సో కొసికెంట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1/sin థీటా. ఆపోజిట్ ఎప్పుడు కూడా ఇలాగే రాస్తాం. తర్వాత కాస్కి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? సికెంట్. సో కాస్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1/secant థీటా. మరి సికెంట్కి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? కాస్ థీటా. సో సికెంట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1/cos థీటా. అలాగే టాన్కి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి? కాట్ థీటా. సో టాన్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1/cot థీటా. మరి కాట్కి ఆపోజిట్ ఫంక్షన్ టాన్, అంటే కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? 1/tan థీటా. ఇలా మనకి ఫార్ములాస్ రాయడానికి యూజ్ అవుతుంది కాబట్టి అలా గుర్తుంచుకోమని చెప్పాను. సో దీస్ ఆర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. ఓకేనమ్మా? మీకు ఈ ఫార్ములాస్ అన్నీ కూడా క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్న డిస్ప్లే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాపీ డౌన్. సరే, tan థీటాకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటది? sin θ/cos θ. మనం ఇందాక నేర్చుకున్న ఫార్ములా ఏంటి? 1/cot θ. tan థీటాకి 2 ఫార్ములాస్ ఉంటాయి. sin θ/cos θ ఆర్ 1/cot θ. అలాగే కాట్ థీటాకి కూడా 2 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే కనుక cos θ/sin θ ఆర్ 1/tan θ. ఓకేనమ్మా? ఫైన్. తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే కనుక ఎప్పుడైనా సరే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫంక్షన్స్ విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు 1. అది ఎలాగో చూద్దాం. ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? మల్టిప్లికేషన్ ఇంటూ. సో sin θ తీసుకున్నాను అనుకోండి. sin θకి ఆపోజిట్ ఫంక్షన్ ఏది? కొసికెంట్ థీటా. sin θ ఇంటూ అంటే డాట్. sin θ ఇంటూ కొసికెంట్ థీటా విల్ ఆల్వేస్ బీ ఈక్వల్ టు 1. అది ఎలాగో చూద్దాం చూడండి. sin θ ఇంటూ కొసికెంట్ థీటాని ఎలా రాసుకోవచ్చు? నేను 1/sin θ అని రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఆల్వేస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్ ఆపోజిట్ ఫంక్షన్స్ విల్ బీ ఈక్వల్ టు 1. sin θ ఇంటూ కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ cos θ ఇంటూ secant θ విల్ బీ ఈక్వల్ టు 1. అలాగే ఇంకొకటి ఏంటంటే tan θ ఇంటూ cot θ విల్ ఆల్సో బీ ఈక్వల్ టు 1. సో ఎక్కడైనా మీరు సమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా sin θ ఇంటూ కొసికెంట్ థీట అని కనబడితే సింప్లీ ఇన్ దాట్ ప్లేస్ యూ కెన్ రైట్ 1. అర్థమైందా? సో ద ప్రొడక్ట్ ఆఫ్ opposite trigonometric functions will always be equal to 1. Hope you have understood. Fine. తర్వాత అనదర్ సెట్ ఆఫ్ ఫార్ములాస్కి వెళ్ళడానికి ముందు మనకి బాగా తెలిసిన ఒక కాన్సెప్ట్ ఒకసారి రికాల్ చేసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆటోమేటిక్గా బి ఈజ్ 90 degrees. ఇది ఏదో ఒక ఎక్యూట్ యాంగిల్ థీటా అనుకుంటాను. ఓకేనమ్మా? సో 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఏమని పిలుస్తాం మనం? హైపోటెన్యూస్ అని పిలుస్తాం. అవునా? మరి ఎక్యూట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబీని ఏమని పిలుస్తారు? ఆపోజిట్ సైడ్. మీరు ఇది వరకు పర్పెండిక్యులర్ సైడ్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తాం? ఎక్యూట్ యాంగిల్కి థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్ ఏదైనా పిలుస్తారు. సరే, థీటాకి ఉన్న బేస్ యాంగిల్ని ఏమని పిలుస్తారు? సైడ్ని ఏమని పిలుస్తారు? ఎడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో హైపోటెన్యూస్ ఎలా డిఫైన్ చేయొచ్చు? ఈ డయాగ్రామ్లో ఏసీ ఇస్ ద హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ని ఎలా డిఫైన్ చేస్తాం? సైడ్ ఆపోజిట్ టు 90 degrees. దీన్ని మనం హైపోటెన్యూస్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. మరి ఆపోజిట్ సైడ్ని ఎలా డిఫైన్ చేస్తావు? ఈ డయాగ్రామ్లో ఏంటమ్మా ఆపోజిట్ సైడ్? ఏబీ ఇస్ ద ఆపోజిట్ సైడ్. దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటాం? ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద అక్యూట్ యాంగిల్. యాంగిల్కి ఆపోజిట్గా ఏ సైడ్ అయితే ఉంటుందో దాన్ని ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్ అని పిలుస్తాం. ఆపోజిట్ టు అక్యూట్ యాంగిల్ విల్ బీ కాల్డ్ యాజ్ ఆపోజిట్
సైడ్. మరి ఎడ్జసెంట్ సైడ్ ఏంటమ్మా? హియర్ ఇన్ దిస్ ట్రయాంగిల్ ఏబిసి, దిస్ ఈజ్ 90 degrees and దిస్ ఈజ్ theta. మరి ఇక్కడ బీసీ ఏమవుతుంది? బీసీ విల్ బికమ్ ద adjacent side. Adjacent side, the side which is the base side of the acute angle. This BC is called as adjacent side. So ఇప్పుడు మీకు ఏది హైపోటెన్యూస్, ఏది ఆపోజిట్ సైడ్, ఏది adjacent side అన్నది తెలిసింది కదా. సో ఓకే, నౌ లెట్ us go for the another set of formulas. ఈ ఫార్ములాస్ దేనికి? టు ఫైండ్ అవుట్ ద యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు సైడ్స్. అంటే ఏంటి? ట్రయాంగిల్లో లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చేసి మిమ్మల్ని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక దీస్ ఫార్ములాస్ విల్ బీ యూస్డ్. ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా ఏబిసి. ఓకే, దిస్ వన్ ఈజ్ 90 degrees అండ్ దిస్ ఈజ్ సమ్ అక్యూట్ యాంగిల్ థీటా. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్. 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, హైపోటెన్యూస్ అంటుంది. థీటాకి అక్యూట్ యాంగిల్, థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం? వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్ యాజ్ ఆపోజిట్ సైడ్ ఆర్ పర్పెండిక్యులర్ సైడ్. బీసీ ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్. ఓకేమ్మా. సో ఇప్పుడు ఫార్ములాస్ ఎలాగన్నది చూద్దాం. సైన్ థీటా. సైన్ థీటాకి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందులో ఆపోజిట్ సైడ్ ఏది? ఏబి. హైపోటెన్యూస్ ఏది? ఏసి. ఈ ట్రయాంగిల్ ప్రకారం. సో ఏబి బై ఏసి విల్ బికమ్ ద ఫార్ములా ఫర్ సైన్ థీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఓకే, ఒకవేళ ద వాల్యూ ఆఫ్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటే కాస్ థీటా ఫార్ములా ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందులో ఎడ్జసెంట్ సైడ్ ఏది? బీసీ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. ఓకేనా. మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫార్ములా? టాన్ థీటా. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. దీనికి ఫార్ములా ఏమవుతుంది? ఏబి బై బీసీ. ఇంకోటి జాగ్రత్తగా చూడండి. టాన్ థీటాకి ఫార్ములా ఏంటన్నాను? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఎలా వచ్చింది? మనం ఇది వరకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. టాన్ థీటాకి ఫార్ములా ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా. సో ఆపోజిట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే, పైన సైన్ థీటా కాస్ థీటా వాల్యూని డివైడ్ చేస్తే హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫార్ములా ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి బై బీసీ. ఓకేనా. సో ఒకసారి ఈ సెట్ ఆఫ్ ఫార్ములాస్, ఈ 3 ఫార్ములాస్ వచ్చేస్తే మిగిలిన ఫార్ములాస్ రాయడం చాలా తేలిక. ఎలాగో చూడండి. ఏబిసి ట్రయాంగిల్ మీకు అర్థమవుతుందని ట్రయాంగిల్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ థీటా, దిస్ ఏసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ and this one is this an opposite side? No, I have written wrong. AC is the hypotenuse. The side which is opposite to 90 degrees is called as hypotenuse, and the side which is opposite to theta is called as opposite side or perpendicular side, and this BC is the adjacent side. Okay na. ఇప్పుడు కొసెకెంట్ థీటాకి ఫార్ములా ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం సైన్ థీటా కిందక ఫార్ములా ఏమని రాసాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాసాం. ఇప్పుడు కొసెకెంట్ థీటా అంటే ఏంటి? సైన్ థీటాకి ఆపోజిట్. కాబట్టి ఫార్ములా రివర్స్ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఎలా రాస్తాము? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. అలాగే సెకండ్ థీటాకి ఫార్ములా ఏంటి? సెకండ్ థీటాకి మనం కాస్ థీటాకి రాసిన ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సెకండ్ థీటా అంటే ఏంటి? కాస్ థీటాకి ఆపోజిట్. సో ద ఫార్ములా కెన్ బి రిటన్ యాజ్
హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. మీకు ఆపోజిట్ ఫంక్షన్స్ గుర్తుంటే ఇవి అసలు బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు, దాన్ని బట్టి రాసేయచ్చు. సెకండ్ థీటాకి ఫార్ములా ఏంటమ్మా? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ థీటా దేనికి ఆపోజిట్? టాన్ థీటాకి ఆపోజిట్. టాన్ థీటాకి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో కాట్ థీటాకి ఫార్ములా ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా? సో ఇలా ఏ ఫంక్షన్కి, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి ఆపోజిట్ ఫంక్షన్ ఏంటి అన్నది మనం గుర్తుంచుకోగలిగితే 6 సెట్ ఆఫ్ ఫార్ములాస్లో మనం ఓన్లీ 3 నేర్చుకుంటే చాలు, మిగిలిన 3 ఆటోమేటిక్గా మనం రాయగలుగుతాం. ఓకేనా? హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకేనమ్మా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సేమ్ థింగ్ని ఒక ఎగ్జాంపుల్లో సాల్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సీ ద ఎగ్జాంపుల్. ఇఫ్ సైన్ థీటా is equal to 3/5, find the value of cos theta and tan theta అని అడిగాడు అనుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా అండ్ సైన్ థీటా. ఇలా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే కనుక లెట్ us see how to solve. వాడు ఏమని ఇచ్చాడు? సైన్ థీటా is equal to 3/5. సైన్ థీటాకి ఫార్ములా ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 3/5. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఏబిసి, ఇది థీటా యాంగిల్. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? దిస్ వన్. అండ్ హైపోటెన్యూస్ ఏంటి? 5. సో నవ్ వాట్ ఐ షుడ్ డూ? ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సైడ్ సిడి. అది ఎలా కనుక్కుంటాం? పైథాగరస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బై యూజింగ్ ద పైథాగరస్ థీరం విల్ ఫైండ్ అవుట్ ద సైడ్ బీసీ. అది ఎలా అంటే కనుక చూడండి, ట్రయాంగిల్ ఏబిసి 90 degrees, ఇదెంత? 3, ఇది 5. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అని ఇచ్చాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్, అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది నాకు? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, నాకు తెలియదు కాబట్టి అది అలాగే రాసేసుకుంటున్నా, ప్లస్ ఏబీ స్క్వేర్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. సో దీని నుంచి ఎలా రాయొచ్చు నేను? బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది. దాని నుంచి బీసీ వాల్యూ ఏమవుతుంది? బీసీ ఈజ్ ఈక్వల్ టు √16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో నాకు ఇప్పుడు 3 sides ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసింది. పైథాగరస్ థీరం యూస్ చేసుకుని నేను అన్నోన్ సైడ్ కూడా కనుక్కున్నాను. ఇది 3 అయింది, ఇది 5 అయింది, ఇది 4 అయింది. 3 sides ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ థీటా వాల్యూ, టాన్ థీటా వాల్యూ రాయాలి. ఒకసారి 3 sides రాగానే కాస్ థీటా వాల్యూకి ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ సైడ్ ఏదమ్మా? బీసీ, అంటే ఎంత? 4. హైపోటెన్యూస్ ఎంత? 5. సో కాస్ థీటా వాల్యూ ఎంత అయింది? 4/5. ఇలా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి కాస్ ఆఫ్ ద ఎక్యూట్ యాంగిల్ ఈజ్ 4/5. ఇప్పుడు టాన్ థీటాకి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏది? థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏది? ఏబి, అంటే 3 బై ఎడ్జసెంట్ సైడ్ ఏది? ఇక్కడ బీసీ, దట్ ఈస్ 4. సో టాన్ థీటా వాల్యూ ఎంత అవుతుంది? 3/4.
4 అవుతుంది. సో ఈ విధంగా లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద యాంగిల్స్.